హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ P1, P2, P3 ఆర్ ఆల్టిట్యూడ్స్ డ్రాన్ ఫ్రమ్ వర్టిసెస్ A, B, C to the opposite sides of a triangle respectively, then show that first sub problem 1 by P1 plus 1 by P2 plus 1 by P3 equal to 1 by R. Second sub problem 1 by P1 plus 1 by P2 minus 1 by P3 equal to 1 by R3. Third sub problem P1, P2, P3 equal to ABC whole cube by 8R cube equal to 8 triangle cube by ABC. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాము. A, B, C 3 వర్టిసెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఆల్టిట్యూడ్స్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఇక్కడ ఇది P1, ఇక్కడ D అనుకుంటున్నా. సెకండ్ P2, E. థర్డ్ P3. ఓకే, డన్. ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ రాస్తున్నా. వీటి మధ్య డిస్టెన్స్ బీసీ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నా. వీటి మధ్యలో ఫస్ట్ ఆల్టిట్యూడ్ ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి P1 అనే ఆల్టిట్యూడ్ రాసుకున్నా. అదేవిధంగా బి పాయింట్ నుంచి సెకండ్ ఆల్టిట్యూడ్ P2 అనే ఆల్టిట్యూడ్ రాసుకున్నా. అదేవిధంగా సి పాయింట్ నుంచి P3 అనే ఆల్టిట్యూడ్ రాసుకున్నా. ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య డిస్టెన్స్ క్యాజువల్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి అని రాసిన. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ triangle ABC and P1, P2, P3 are altitudes ALTIDS altitudes. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్. ఫస్ట్ ట్రయాంగిల్ 1లో ఇందులో బేస్ ఇక్కడ ఏ ఇంటూ ఇక్కడ హైట్ ఎంత అంటే P1. ఓకే, సెకండ్ ట్రయాంగిల్ 2లో హాఫ్ ఇంటూ బేస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ట్రయాంగిల్ 2లో ఇక్కడ బేస్ ఎంత డిస్టెన్స్ ఎంత తీసుకున్నామంటే బేస్ బి, ఇక్కడ హైట్ P1. ఓకే, సారీ P2. నెక్స్ట్ ట్రయాంగిల్ 3లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ P3. ఓకే, సారీ ఇక్కడ C తీసుకున్నాము. ట్రయాంగిల్ 3 ఇక్కడ డిస్టెన్స్ C తీసుకున్నాము. ఓకే, డన్. ఇప్పుడు వీటి నుంచి నేను ఏ విధంగా రాస్తున్నానంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం P1 అనే పాయింట్ ఇక్కడనే పెట్టేస్తున్నా. ఈ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ పంపించేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ పంపించేసి ట్రయాంగిల్ ఇవి స్పెసిఫిక్ గేమ్ వస్తుంది. ట్రయాంగిల్ బై ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ పంపించేసి ఏ. అదేవిధంగా P2 ఇంప్లైస్ టూ ట్రయాంగిల్ బై బి. అదేవిధంగా P3 ఇంప్లైస్ 2 ట్రయాంగిల్ బై సి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో నుంచి నేను ఈ ట్రయాంగిల్ వాల్యూస్ అంటే ఇక్కడ P1, P2, P3 వాల్యూస్ అనేటివి అక్వైర్ చేసినాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే P1, P2, P3 వాల్యూస్ అనేటివి
ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఫస్ట్ సబ్ ప్రాబ్లం 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3 ఈక్వల్ టు ఎంత అంటే 1/P1 2 triangle by A plus 2 triangle by B P2 plus 2 triangle by C. ఓకే, ఇందులో నుంచి 1/2 triangle by A 1/P1 వాల్యూ ఎంత అంటే 2 triangle by A plus 1/2 triangle by B plus 1/2 triangle by C. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఏబిసి వాల్యూస్ ఇప్పుడు న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఇంటర్చేంజ్ అయితే A/2 triangle ప్లస్ B/2 triangle ప్లస్ C/2 triangle. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం కామన్గా 2 triangle A ప్లస్ B ప్లస్ C, A ప్లస్ B ప్లస్ C. ఓకే, A ప్లస్ B ప్లస్ C ఏంటంటే ఇక్కడ S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C/2. ఇప్పుడు ఈ 2ని లెఫ్ట్ సైడ్ పంపించేసి 2S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. సో ఇప్పుడు ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ప్లేస్లో 2S/2 triangle. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్, S/, triangle. సో ఇప్పుడు ఇక్కడ S/, triangle ని మనం ఇక్కడ ఏంటంటే R ఈక్వల్ టు R వాల్యూ ఏంటంటే ట్రయాంగిల్ బై S. S/, triangle అంటే 1/S/, triangle అని రాస్తే 1/R. ఓకే, S/, triangle అంటే 1/R. ఇక్కడ చూడండి R ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S, అదేవిధంగా S/, triangle అంటే ఏంటంటే 1/R. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సబ్ ప్రాబ్లం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా P1 వాల్యూని ఏ విధంగా అక్వైర్ చేశానంటే ఇక్కడ ఫస్ట్ ఏబిసిలో ఫస్ట్ ఇక్కడ బేస్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే A, హైట్ ఎంత అంటే P1. ఓకే, అదేవిధంగా సెకండ్ ఇందులో ఇంకో ట్రయాంగిల్లో బేస్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే B, హైట్ ఎంత అంటే P2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంటే P1 వాల్యూ వచ్చింది, P2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు P3 ఏ విధంగా అక్వైర్ చేసిన అంటే ఇక్కడ C అనే పాయింట్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత తీసుకున్నామంటే C, అదేవిధంగా హైట్ ఎంత అంటే P3. ఓకే, సో ఈ వీటి నుంచి P1, P2, P3 వాల్యూస్ని అక్వైర్ చేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ సబ్ ప్రాబ్లం 1/P1 ప్లస్ 1/P2 మైనస్ 1/P3. ఓకే, డన్. ఇప్పుడు 1/P1 అంటే 2 triangle by A ప్లస్ P2 2 triangle by B ప్లస్ P3 ప్లస్ కాదు ఇక్కడ మైనస్ 2 triangle by C. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంటర్చేంజ్ చేస్తున్నా. A/2 triangle ప్లస్ B/2 triangle మైనస్ C/2 triangle. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం కామన్గా ఉంది. ఏంటంటే 2 triangle A ప్లస్ B మైనస్ C. సో ఇప్పుడు ఈ స్టెప్ నేను ఏ విధంగా ఇంటర్చేంజ్ చేస్తున్నానంటే A ప్లస్ B ప్లస్ C మైనస్ 2C ప్లస్ C మైనస్ 2C ఏమవుతుంది అంటే మళ్ళీ మైనస్ C వస్తుంది, మళ్ళీ మనకి ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. సో 2 triangle ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ప్లస్ మనం ఏం రీప్లేస్ చేస్తున్నామంటే 2S మైనస్ 2C/2 triangle. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం కామన్ తీసుకున్నానంటే 2 కామన్ తీసుకున్నా. 2 కామన్ తీస్తే S మైనస్ C/2 triangle. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే S మైనస్ C/triangle. ఇక్కడ S మైనస్ C/triangle అంటే ఫస్ట్ ఇక్కడ మనకు R3 ఏంటంటే ట్రయాంగిల్ బై S మైనస్ C. ఇక్కడ S మైనస్ C/triangle అంటే 1/R3. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ సబ్ ప్రాబ్లం. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, డన్. ఇక్కడ P1, P2, P3. P1 వాల్యూ ఎంత అంటే 2 triangle by A into 2 triangle by B into 2 triangle by C. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ 2 2 4 4 2 8 ట్రయాంగిల్ క్యూబ్
స్క్వేర్ ఇక్కడ క్యూబ్ 3 టైమ్స్ ఉంది కాబట్టి ఏబిసి. ఓకే, ఇక్కడ మనం ప్రూవ్ చేసినాం. ఇప్పుడు సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే నెక్స్ట్ మనం ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది. ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏబిసి బై 4r. సో 8 ఇంటూ ఏబిసి బై 4r హోల్ క్యూబ్ బై ఏబిసి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నానంటే 8 ఇక్కడ ఏబిసి సి క్యూబ్ బై 4 4 16, 16 4 64, 64 ఆర్ క్యూబ్ బై ఏబిసి. ఈ స్టెప్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఒక క్యాన్సిలేషన్ ఉంది. 8 1 8 8 64. నెక్స్ట్ స్టెప్లో ఏమని రాస్తున్నానంటే ఏబిసి హోల్ క్యూబ్ బై ఏబిసి. స్టెప్ ఇంటర్చేంజ్ చేస్తున్నా, ఏబిసి ఇంటూ 8r క్యూబ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే డిఫరెన్స్ ఇక్కడ ఏబిసి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో మిస్టేక్ వచ్చింది, స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏబిసి హోల్ స్క్వేర్ బై 8r క్యూబ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్ ఉంది. ఇక్కడ 8 1 8 8 64 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క స్టెప్ లెఫ్ట్ సైడ్ రాస్తున్నాం, దాని కంటిన్యూషన్ ఇక్కడ ఒకసారి చూడండి. ఏబిసి హోల్ క్యూబ్ బై 8r క్యూబ్ ఇంటూ 1 బై ఏబిసి. ఈ స్టెప్ని నేను లెఫ్ట్ సైడ్గా ఇంటర్చేంజ్ చేస్తే 1 బై ఏబిసి. సో ఏమైందంటే ఈ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ స్టెప్లో ఏమైందంటే ఏబిసి హోల్ క్యూబ్ బై ఏబిసి ఇంటూ 8r క్యూబ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఏబిసి, ఇక్కడ ఇంకొక ఏబిసి క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 మిలిగినాయి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే ఏబిసి హోల్ స్క్వేర్ బై 8r క్యూబ్. ఓకే, ఇక్కడ క్యూబ్ వచ్చింది, స్క్వేర్ ఇక్కడ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.